ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై రాష్ట్రంలో మహిళా మణులకు కూటమి సర్కారు శుభవార్త చెప్పింది. పక్క ఊరో, తాలూకా కేంద్రమో, జిల్లా కేంద్రానికో కాదు, రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. గుర్తింపు కార్డు చూపితే చాలు, పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. నిర్ణీత బస్సుల్లో ఎక్కితే చాలు, ఉచితంగా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతారు. అంతేనా? మహిళా మణుల కోసం సుమారు 7,000 బస్సుల్ని సిద్దం చేసింది. ఈ నెల 15న స్త్రీ శక్తి పేరిట సరికొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుండగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని సరికొత్త అధ్యయనానికి కూటమి సర్కారు నాంది పలకనుంది. పల్లెవాసుల చిరకాల నేస్తాలు పల్లె వెలుగు బస్సులు. ఊర్లకు ఊర్లను కలుపుతూ అనుబంధాలు పెంచే అభిమాన సర్వీసులు మన ఎక్స్ప్రెస్ బస్సులు. పేద మధ్యతరగతి ప్రజలు ఎంతగానో అభిమానించే ఈ సర్కారు వారి బస్సులు ఈ నెల 15 నుంచి సరికొత్త ఆఫర్ను అమలు చేయబోతున్నాయి. మహిళలను ఉచితంగా గమ్యస్థానాలకు చేర్చుతామంటూ ఊరి ముంగిట్టకు రాబోతున్నాయి. అంతేనా? ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు మేము సైతమంటూ మహిళా సేవకు సిద్ధమవుతున్నాయి. నగరంలో గల్లీ గల్లీ తిరిగే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు గ్రామీణులు, పట్టణవాసులను కలిపే మనందరి ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు మహిళల ఉచిత ప్రయాణానికి స్వాగతం పలుకుతున్నాయి. ఉద్యోగం, ఉపాధి కోసం పలు ప్రాంతాలకు వెళ్లే మహిళలకు సర్కారు అందిస్తోన్న సరికొత్త కానుక ఈ నెల 15 నుంచి అందుబాటులోకి రానుంది. కూలీనాలి చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు సైతం కూటమి సర్కారు బస్సు అండగా నిలుస్తోంది. పైసా చెల్లించకుండానే కార్యాలయాలకు, పని ప్రాంతాలకు చేరవేస్తుంది, తిరిగి తీసుకొస్తుంది. గ్రామాలు, పట్టణాలను కలిపే ఆర్టీసీ బస్సులతో మహిళలది ఎన్నో ఏళ్ల అనుబంధం. చంటి పిల్లలతో కుటుంబ సమేతంగా బస్సెక్కితే సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే సర్కారు బస్ అంటే అమితమైన అభిమానం. ఎన్నో ఏళ్ల ఈ అనుబంధాన్ని గత వైసీపీ ప్రభుత్వం దూరం చేసింది. గతంలో ఏ సర్కారు చెయ్యని రీతిలో 5 ఏళ్లలో ఎడాపెడా ఛార్జీల బాదుడు బాదింది. రెండింతలు, మూడింతలు చేసి పేదల బతుకులపై పెనుభారం వేసింది. గతంలో హంగులతో ఎంతో ఫిట్ గా కనిపించే బస్సు కాస్త డొక్కు బస్సుగా మారిన 5 ఏళ్లలో పట్టించుకోలేదు. చక్రాల్లో గ్రీజుకు సైతం పైసలివ్వలేదు. చక్రాలు ఊడినా పట్టించుకోలేదు. ఎప్పుడే ప్రమాదం బారిన పడుతుందో తెలియక ఆందోళనకు గురిచేసింది. ఫలితంగా 5 ఏళ్లలోనే పేదల నేస్తం పల్లెవాసులకు దూరమైంది. పరిస్థితిని మార్చాలని సంకల్పించిన చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఎక్కడికెళ్లినా ఉచితంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతామని ప్రకటించారు. ఛార్జీల బాదుడుతో చితికిపోయిన పేద మహిళలు, వారి కుటుంబాలు కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చాయి. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడెప్పుడా అని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తోన్న వారికి సోమవారం శుభవార్త చెప్పింది. జిల్లా కేంద్రంగా ఉచిత ప్రయాణం అమలు చేస్తామని తొలుత హామీ ఇచ్చినప్పటికీ పేద మహిళలు, వారి కుటుంబాల శ్రేయస్సు, ప్రయోజనాలే ముఖ్యంగా భావించిన సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణానికి రైట్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. 100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీలే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్, ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం. సుమారుగా 1950 కోట్లు ఒక సంవత్సరానికి ప్రభుత్వం పైన భారం అనుకోము, ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. భారం అనే పదం మేము ఎక్కడ వాడడం లేదు, ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ఈ ఫ్రీ ట్రావెల్ ఎవరైతే ఆ కేటగిరీకి వస్తారో వాళ్ళందరూ ఆధారు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఈ 3 అయితే మ్యాండేటరీ చేస్తాం. దీంట్లో ఏదో కార్డు అయితే పనికొస్తుంది. స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు బెనిఫిషరీస్ ఉంటారు. 10,000, 12,000 జీతాలతో నెలకు 1,200, 1,500 పాస్ తీసుకొని ప్రయాణించే సోదరిమణులు వాళ్ళకి ఇది బెనిఫిట్ ఉంటుంది. అరకొర జీతాలతో వాళ్ళ యొక్క పొట్టకూటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి జీవనోపాధి కోసం ప్రయాణించే వాళ్లకు ఉంటది. కాబట్టి దానికి మన భౌగోళికంగా మన ప్రాంతం, మనకి ఈ రోజు మన పరిస్థితులు బట్టి ఈ రాష్ట్రంలో ఈ స్కీమ్ ఇక్కడైతే సక్సెస్ అవుతుంది. పథకం అమలుతో ఇకపై బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరుగుతుందని ఊహించిన సర్కారు అందుకు తగ్గట్టుగా ముందస్తు ప్రణాళికను రూపొందించుకుంది. బస్సులతో పాటు అదనపు సిబ్బంది నియామకానికి అనుమతులు ఇచ్చింది. రాబోయే నెలకు ఇక్కడ ఉండే రద్దీని బట్టి కూడా బస్సుల కొనుగోలు కూడా జరుగుతుంది. 15వ తారీఖున ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించిన తర్వాత నేను ముందు చెప్పిన విధంగానే ముఖ్యమంత్రి గారు 3,000 ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకొని రావడం జరుగుతుందని ఏదైతే చెప్పామో అది మాట నిలబెట్టుకుంటాం. అవి కూడా పల్లె వెలుగు బస్సుల్లో, ఎక్కువ గ్రామసీమలో నడిచే బస్సులు పల్లె వెలుగు బస్సులే కాబట్టి అక్కడ కూడా ఏసీ సౌకర్యంతో ఎలక్ట్రిక్ బస్సులు నడుపుదామని ఒక దృఢ నిశ్చయంతో ముఖ్యమంత్రి కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి తప్పకుండా అతి త్వరలోనే ఈ యొక్క సమస్యను అధిగమిస్తాం. స్కూల్ బస్సెస్ ఏవైతే ఉన్నాయో సుమారు 700 బస్సులు మార్నింగ్, ఈవినింగ్ స్కూల్ పిల్లల కోసం డ్రాపింగ్, పికప్ కాడ బస్సులు ఉన్నాయి. ఆ బస్సులను కూడా
ఈ మీన్ వైల్ ఈ మధ్యలో గ్యాప్ ఉండే టైముల్లో 1-2 షెడ్యూల్ నడిపేదానికి కూడా పరిగణలోకి తీసుకుంటున్నాం. ముఖ్యంగా బస్సులు పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా కొత్త నియామకాలు ఉంటాయండి. ఇప్పుడు రాబోయే తరుణంలో కొత్త బస్సులు ఎప్పుడైతే ఏపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేస్తుందో దానికి సంబంధించిన కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, అలాగే గ్యారేజ్ కి సంబంధించిన సిబ్బంది విషయంలో కూడా తప్పకుండా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. మహిళా లోకానికి స్వయం సమృద్ధి కలిగించే కీలక పథకానికి రేపు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. స్త్రీ శక్తి పథకాన్ని మరింత శక్తివంతంగా తయారు చేసేందుకు గాను ఆర్టీసీపై పడే భారాన్నంతా మోయాలనే కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేయనుంది. ఆర్టీసీ ద్వారా మరిన్ని కొత్త బస్సుల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. తద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగులు నింపే సూపర్ 6 లోని కీలక పథకం అమలుకు పచ్చజెండా ఊపనుంది.